మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. 22న దేవకీ నందన వాసుదేవ విడుదల. దేవకీ నందన వాసుదేవ సినిమా బృందం విశాఖలో గురువారం సందడి చేసింది. శ్రీ లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న దేవకీ నందన వాసుదేవ చిత్రం ప్రమోషన్ లో భాగంగా గురువారం హోటల్ దసపల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ, మంచి కమర్షియల్ సినిమాకు వినోదం మేళవించడం జరిగిందన్నారు. ఈ సినిమాకి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించారని తెలిపారు. మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అని పేర్కొన్నారు. ట్రైలర్, టీజర్లకు మంచి స్పందన వచ్చిందన్నారు. మహేష్ బాబుతో యాక్షన్ సినిమా చేయాలని ఉందని చెప్పారు. ఈ సినిమాలో మ్యూజిక్ బాగా వచ్చిందని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వచ్చిందని వెల్లడించారు. మంచి చేయాలనుకునే వారికి ఎప్పుడు దేవుడు వెంటే ఉంటారని, సాయం చేసేవారే దేవుడనే కాన్సెప్ట్తో ఈ సినిమా చేయడం జరిగిందన్నారు. దేవదర్శి ఇందులో విలన్ పాత్రలో బాగా చేశారని చెప్పారు. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ, బోయపాటి శ్రీనివాస్ వద్ద తాను దర్శక విభాగంలో పనిచేసినట్లు చెప్పారు. తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి ఈ సినిమా తీశామని అన్నారు. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ, మోడలింగ్ నుంచి తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంత్ వర్మ గారు అన్నారు కదా, ఈ కథ 7 సంవత్సరాల పాటు ఉంది, అలాగే మంచి కథ, కథకి మంచి హీరో దొరకని చెప్పేసి అన్నారు. రైట్? దాన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని ఏ విధంగా అంటే లైక్ అట్లీస్ట్ కొంచెం బాగానే చేసాను అనిపిస్తుంది. లేకపోతే అలా అలా మాట్లాడగలరు మనిషి. ఆయన కూడా డైరెక్ట్ సినిమాలో అయ్యారా మొత్తం ఓవరాల్ గా అర్జున్ గారు? మోస్ట్లీ అర్జున్ గారికి అప్ చెప్పారు, బట్ స్టోరీ అండ్ క్రియేటివ్ సూపర్విజన్ అంతా ఆయనదే. మన లుక్ పైన ఫైనల్ టచెస్ కానీ, ట్రైలర్ బయటకు రిలీజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ చేసే ముందు కానీ ప్రశాంత్ వర్మకు ఉన్న టేస్ట్ టచ్ అన్ని కనిపిస్తాయి అక్కడ ఎడిటింగ్ లో కానీ, మ్యూజిక్ డిజైన్. బట్ ఓవరాల్ అర్జున్ గారే చేశాను. ఆయనకి ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ పుట్టి నాకు ఇక్కడ ఒక 4 పాటలు ఉంటాయి. సో ఒక డ్యూయట్ సాంగ్, ఒక సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఒక సెట్ సాంగ్, ఒక దేవుడి పైన ఒక సాంగ్. సో టోటల్ 4 సాంగ్స్. గత సినిమాకి బాడీ మోడల్ కానీ యాక్టింగ్ మారింది కదా, సో జయదేవ్ గారు చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, ఏమన్నారు మీరు? ఆయన మా ఫాదర్ అండి, హీ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. అంటే ఫాదర్ గా కాకుండా పర్ఫార్మెన్స్ గా ఎలా చెప్పారు? లైక్ హీ ఫెల్ట్ ఐ డిడ్ అ బెటర్ జాబ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్ అన్నారు. కానీ నాకు తెలిసి అది ఎందుకంటే అది కామెడీ చేశాను కాబట్టి అట్లా వదిలేసారు. ఇది కొంచెం సీరియస్ రోల్. ఫైనల్ గా మహేష్ బాబు గారి కరిష్మా ఏమైనా ఉపయోగపడుతుందా? సుధీర్ బాబు ఈవెన్ మీరంతా కూడా ఒక రిలేషన్, కరిష్మా ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉందా? కరిష్మా అంటే ఆయన ఇట్స్ కరిష్మా, ఆయన చేస్తే కానీ తాకదు కదా. డెఫినెట్ గా లైక్ నాకు తెలిసి లైక్ పెరుగుతుండేటప్పుడు సబ్ కాన్షియస్ గా ఉంటాయి అవన్నీ మీరే చెప్పాలి. నాకు తెలియదు. చిన్నప్పుడు నాని గారు యాక్ట్ చేశారు కదా, సో ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి? అప్పటికిప్పుడు అంటే అప్పుడు నేను ఏదో 12 years 13 years ఉండేది. నాకు ఏం తెలియకుండా చేసాను ఆ టైంలో. యా, ఆ టైంలో నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు కొంచెం కాన్షియస్ గా మొత్తం నా పాటికి నేను చేసుకున్నాను. కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అసలు ఆ టైం ఎలా గడిచిందో కూడా నాకు తెలియదు. ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఎందుకండి డిలే అయింది? 22కి ఎందుకు మార్చారు? యాక్చువల్ ముందు ఈరోజు 14th అన్నారు కదా రిలీజ్, 22nd ఎందుకు చేయండి? కొంచెం ప్రమోషన్స్ చేద్దామని ఎక్కువ, అందుకని 1 week కి జరిపారు ప్రమోషన్ కూడా అలా ప్రమోషన్స్. ఇప్పుడు వైజాగ్ వచ్చామండి ఇప్పుడు, అండ్ నెక్స్ట్ విల్ గో టు ద గీతం కాలేజ్, తర్వాత అప్పన్న దర్శనం చేసుకుంటాము, తర్వాత విల్ గో టు ద విజయవాడ అనమాట. అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ లోకల్ మీడియా, తర్వాత రిలీజ్ ఈవెంట్ ఎలాగా ఉంటుంది హైదరాబాద్. మూవీ టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కథను బయటకు పెట్టారా? దేవకి నందన వాసుదేవ అంటే ఏమైనా కలుపుకొని ఉన్నాయి ఇందులో?
పేర్లు తగ్గొట్టు క్యారెక్టర్ లేదు దేవకి నందన వాసుదేవ అని. సో బేసిక్గా ఆయన అర్జున్ సార్కి అరవింద్ సమేత అనే టైటిల్ బాగా నచ్చింది. సో ఈజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్. అండ్ ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే మనం కూడా అలాగే ఆలోచించి పెట్టినట్టున్నారు. ఇప్పుడు పేర్లు ఫిక్సింగ్ అయ్యాయి ఆ క్యారెక్టర్లు ఏమైనా ఆ సినిమాలో అంటే బేసిక్ సెన్స్ ఏంటంటే దేవకి నందన వాసుదేవ అంటే లైక్ కృష్ణుడు. సో మనకు